ఛానల్ మా ఇంటి అమ్మ భోజనం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సింపుల్గా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న దొండకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్స్, పల్లీలు, పోపు దినుసులు, ఉప్పు, కారం మరియు పుట్నాల పప్పు. ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో కొన్ని పోపు దినుసులు వేసుకుందాం. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కొద్దిగా వేగాక అందులో ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇలా కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు. ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులో మనం తరుగుకున్న దొండకాయలను వేసుకుందాం. ఇప్పుడు దొండకాయలను కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా కలుపుకోవాలి. దొండకాయలు వేగేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, పుట్నాల పప్పు, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాం. ఇలా పొడి చేసుకోవాలి. ఇలా బాగా పొడి చేసుకున్న తర్వాత ఒకసారి దొండకాయలు వేగాయో లేదో చూద్దాం. ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు దొండకాయలు బాగా వేగిపోయాయి. ఇలా దొండకాయలు బాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులో కలిపేసుకుందాం. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా మిక్స్ అయిపోవాలి. దొండకాయ ఫ్రై అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ. ఇలా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. టేస్టీగా సింపుల్గా దొండకాయ ఫ్రై 2 మినిట్స్లో అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంటి అమ్మ భోజనం. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంటి అమ్మ భోజనం.